హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. నా పేరు అజిత అండి. నేను జ్యువెలరీ మేకర్ అండ్ రా మెటీరియల్స్ కూడా సేల్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా జ్యువెలరీ కస్టమైజేషన్ కావాలి అన్నా కానీ, రా మెటీరియల్స్ కావాలి అన్నా కానీ మన వాట్సాప్ నెంబర్ 8106641417 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను ఒక 3 థింగ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే, వీఆర్ 3K ఫ్యామిలీ నౌ. యాక్చువల్గా నేను మార్నింగ్ ఫోన్ చూడగానే, నిన్న కూడా 2996 ఉంది, మార్నింగ్ 4 చూడగానే 3K అయింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అది ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఈ థర్స్డే అంటే 16th ఏప్రిల్ నుండి మళ్ళీ 27th ఏప్రిల్ వరకు అవైలబుల్గా ఉండట్లేదండి. నేను ఒక చిన్న వెకేషన్కి వెళ్తున్నాను. బాబుకి సమ్మర్ హాలిడేస్ కదా, ఎప్పుడో 3 months బ్యాక్ ప్లాన్ చేసుకున్న వెకేషన్ ఇది. సో నేను వెకేషన్కి వెళ్తున్నాను, అందుకని చెప్పి నేను అవైలబుల్గా ఉండనండి. వెనస్డే అంటే 15th ఈవినింగ్ 5 o'clock వరకు వచ్చిన ఆర్డర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను, రా మెటీరియల్స్ ఆర్డర్స్. ఎందుకంటే ఆఫ్టర్ 5 నాకు ఇంకా ప్యాకింగ్ చేసుకొని అవి థర్స్డే నేను ఆ ప్యాక్ చేసుకున్న ఆర్డర్స్ పోస్ట్ ఆఫీస్లో డిస్పాచ్ చేసేసి తర్వాత వెకేషన్కి స్టార్ట్ అవ్వాలి. సో అందుకని చెప్పి నాకు ప్యాకింగ్కి కూడా టైం కావాలి కాబట్టి వెనస్డే ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే నేను ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తానండి. 5 o'clock లోపు పేమెంట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తాను. ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి పేమెంట్ చేయకుండా నైట్ 10 o'clockకి అట్లా పేమెంట్ వేస్తామన్నా నాకు టైం లేదు ముందు ప్యాకింగ్ చేయడానికి, అందుకే నేను ఆర్డర్ తీసుకోలేనండి. అండ్ యాక్చువల్గా నేను ముందే చెప్దాం అనుకున్నాను, బట్ నాకు చెప్పడం కుదరలేదు. అందుకే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చెప్తున్నాను. ఇవాళ అండ్ రేపు ఈవినింగ్ 5 o'clock లోపు వచ్చే ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాను. అండ్ మేకింగ్ ఆర్డర్స్ కూడా చాలామంది 1 week నుండి నాకు మేకింగ్ ఆర్డర్స్ ఇస్తుంటే, సారీ అండి నాకు 1 month టైం పడుతుందండి అంటే, ఏంటండి చిన్న చైన్ మేక్ చేయడానికి 1 month టైం పడుతుందా, మరి మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. జనరల్గా అయితే 14 to 15 days టైం అని చెప్తాము, ఆలోపే డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాము మేము. బట్ ఈసారి ఏమైందంటే, నాకు ఆల్రెడీ ఇంకా 2 chains ఆర్డర్స్ కూడా ఉన్నాయి. రేపు ఈవినింగ్ కల్లా ఆ 2 chains కూడా కంప్లీట్ చేసేసి ఎల్లుండి అవి కూడా డిస్పాచ్ చేయాలి. నేను ఆల్రెడీ ప్రీ బుక్డ్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు కొత్త ఆర్డర్స్ తీసుకున్నా కానీ 10 days నేను అవైలబుల్గా ఉండను కాబట్టి నేను రిటర్న్ వచ్చే వరకు ఆర్డర్ చేయలేను. అందుకని చెప్పి నేను ముందే చెప్తున్నానండి, నాకు టైం పట్టిద్ది, మీకు టైం ఉంది అనుకుంటేనే ఇవ్వండి అని చెప్పి. అర్జెంట్ అన్న వాళ్ళకి ప్లీజ్ మీరు ఇంకెక్కడైనా చూసుకోండి, నాకు కుదరదు అని చెప్పేశాను నేను. సో మేకింగ్ ఆర్డర్స్ ఎవరికైనా ఉన్నాయి, మేకింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ వెకేషన్ నేను తీసుకుంటానండి మేకింగ్ ఆర్డర్స్. అండ్ రా మెటీరియల్ ఆర్డర్స్ కూడా ఇవాళ అండ్ రేపు ఈవినింగ్ 5 o'clock వరకు తీసుకుంటాను. అండ్ వెకేషన్ టైంలో నేను వాట్సాప్ మెసేజెస్ చూడలేకపోవచ్చు, ఇన్ కేస్ చూసినా రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. సో మా మెసేజెస్ చూసి కూడా రెస్పాండ్ అవ్వలేదు అని మాత్రం డోంట్ ఫీల్ ఇట్ బ్యాడ్. ఎందుకంటే ఆ వెకేషన్ అనేది కంప్లీట్ ఎంజాయ్ చేయడానికి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేసి ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేద్దాము అనుకున్నారు. నేను కూడా అట్లనే అనుకున్నాను. ఇన్ కేస్ నేను హాలిడేలో ఉన్నప్పుడు ఏదన్నా రూమ్లో ఖాళీగా కూర్చున్నాము, బోర్ కొడుతుంది అన్నప్పుడు ఫోన్ తీసి ఏమన్నా చూస్తే, మీరు ఏమన్నా అడిగితే అవైలబిలిటీ నాకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది, అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెప్పగలను. బట్ ఆర్డర్స్ అయితే మాత్రం నేను ఆఫ్టర్ వెకేషనే యాక్సెప్ట్ చేయగలనండి. హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, మన ఛానల్ నేస్తం వ్లాగ్స్ స్టార్టింగ్ మనము ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ ఇట్లాంటివి చేస్తూ స్టార్ట్ చేసాము. బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నేను జ్యువెలరీ మేకింగ్ అండ్ రా మెటీరియల్ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ తగ్గించేశాను, ఎక్కువ వీటి మీద ఫోకస్ చేస్తున్నాను. బట్ మధ్యలో 1 or 2 వీడియోస్ పోస్ట్ చేశానులే కానీ వాటికి అంత రెస్పాన్స్ రాలేదు. మేబీ అంత రా మెటీరియల్ నిచిలోకి వచ్చేసి వేరేవి పోస్ట్ చేస్తుంటే దానివల్ల రెస్పాన్స్ రాలేదో ఏమో నాకు తెలియదు. సో అందుకని చెప్పి నేను ఒక పోల్ కండక్ట్ చేశాను. ఏంటంటే, మన ఛానల్లో ఇక ముందు ఎట్లాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కేవలం రా మెటీరియల్స్ అండ్ జ్యువెలరీ మేకింగ్ మాత్రమే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్స్ కూడా కావాలి అని చెప్పాను. ఓట్స్ అయితే చాలా తక్కువ మందే చేశారు, కానీ మోర్ దెన్ 85% కేవలం రా మెటీరియల్స్ అండ్ జ్యువెలరీ మేకింగే కావాలన్నారు. లెస్ దెన్ 15% ఇవి ట్రావెల్ వ్లాగ్స్ కూడా కావాలి అన్నారు.
సో మనం ఓటింగ్ అనేది పెట్టినప్పుడు మెజారిటీ ఏది అయితే దానికే ఇస్తాం కాబట్టి నేను ట్రావెల్ వ్లాగ్స్ తీయదలుచుకోలేదు. యాక్చువల్గా నేనైతే ఈసారి ఊటీ, కూర్గ్, కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ ఈ 3 వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ట్రిప్లో ఫస్ట్ మైసూర్ కూడా ప్లాన్ చేసాము, బట్ కోయంబత్తూర్ కాకుండా మైసూర్ ప్లాన్ చేసాము. ఫ్యూ రీజన్స్ వల్ల మైసూర్ క్యాన్సిల్ చేసుకొని కోయంబత్తూర్ ఓకే చేసుకున్నాం. అది కూడా నిన్న నైటే చేంజ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే మైసూర్ చాముండి హిల్స్ వరకు అయినా వెళ్ళొద్దాము అనుకుంటున్నాము. బట్ ఆల్రెడీ మైసూర్ ఇవన్నీ చూసేసాం కాబట్టి కోయంబత్తూర్ ఇప్పటివరకు చూడలేదు కాబట్టి అట్లా షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. ప్లాన్ చేంజ్ చేసుకున్నాం మేము. అండ్ నేను నెక్స్ట్ మంత్లో కూడా ఇంకొక వెకేషన్కి వెళ్తున్నానండి. అప్పుడు కూడా నేను సేమ్ వీడియో పెడతాను, ఏ డేట్స్కి వెకేషన్కి వెళ్తున్నాను, ఎప్పుడెప్పుడు అన్అవైలబుల్గా ఉంటాను అనేది నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ మంత్ వెకేషన్ వచ్చేసి సరస్వతి పుష్కరాలండి. సరస్వతి పుష్కరాలు, సరస్వతి నది అంతర్వాహిని. అండ్ బద్రీనాథ్ దగ్గర మానా అన్న ఒక విలేజ్లో మాత్రమే బయటికి కనిపిస్తుంది. సో సరస్వతి పుష్కరాలకి సరస్వతి నదిలో ఎవరైనా స్నానాలు చేయాలి అనుకుంటే బద్రీనాథ్ వెళ్ళాల్సిందే. బద్రీనాథ్ అనగానే మనకు గుర్తొచ్చేది చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, ఈ 4 ప్లేసెస్ని కలిపి చార్ధామ్ అంటారు. చాలామందికి చార్ధామ్ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్లా కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా మేము బద్రీనాథ్ వెళ్తున్నాము. చార్ధామ్ అయితే మొత్తం కవర్ చేయట్లేదు, కానీ చార్ధామ్ కాకుండా దోధామ్ అంటే బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 2 ప్లేసెస్ చూస్తున్నాము. అండ్ ఈ 2 ప్లేసెస్కి వెళ్ళే దారిలోనే మనకి హరిద్వార్, రిషికేష్, గుప్తకాశి ఈ ప్లేసెస్ కూడా చూడొచ్చండి. ఇవన్నీ పేర్లు చాలామందికి పేర్లు విన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్స్ కాబట్టి అక్కడ. సో నెక్స్ట్ మంత్ 10 days నేను అటు సైడ్ ట్రిప్ వెళ్తున్నాను. అప్పుడు కూడా నేను ఎప్పుడు అవైలబుల్గా ఉండను అనేది డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను పెడతానండి. అండ్ ఇంకా ఎవరికైనా రా మెటీరియల్స్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ అట్లాంటివి ఉంటే ప్లీజ్ వాట్సాప్లో మాత్రం డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ వాట్సాప్లో పెట్టొద్దండి. మీకు ఏమన్నా ఏదైనా ఒక వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్రైజెస్ కూడా నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ కమెంట్స్లో ప్రైజెస్ ఏంటి అని అడగండి ప్లీజ్, ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోలోనే ప్రైజెస్ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ కమెంట్స్లో ప్రైజెస్ ఎంత అని అడగొద్దు. అండ్ ఎవరికైనా రా మెటీరియల్ అవసరం ఉంటుంది, జ్యువెలరీ మేకింగ్ అవసరం ఉంటుంది మీ ఫ్రెండ్స్కి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఈరోజు మనం 3K సబ్స్క్రైబర్స్ అయ్యాము అంటే దాని అంతటికీ మీరేనండి రీజన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.